గైస్, ఎలా ఉన్నారు? మన భీమవరంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. అది చూడడానికి మనం డిఎన్ఆర్ గ్రౌండ్కి అయితే వచ్చేసాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే లోపలికి వచ్చేసాం. ఈ ఫెస్టివల్ ఏప్రిల్ 15 స్టార్ట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చూడడానికి అయితే చాలా బాగుంది. చిన్నప్పుడు కార్టూన్లో చూసేవాళ్ళం, ఇలా రియల్ లైఫ్లో ఇంత దగ్గర నుంచి చూస్తుంటే భలే అనిపించింది. అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే అలా పైకి 10 నిమిషాలు చూస్తూ ఉంటే మెడలు అలా పైకే ఉండిపోతాయేమో అనిపించింది, అంత పెద్దగా ఉన్నాయి. డైలీ ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి 9:30 వరకు ఉంటుంది. ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంటుంది. అసలు ఏప్రిల్ 16నే స్టార్ట్ అవ్వాలి, కానీ గ్రౌండ్ సెట్ అవ్వకపోవడంతో వేరే గ్రౌండ్కి షిఫ్ట్ చేయడం వల్ల 1 డే లేట్ అయింది. గుడ్ న్యూస్ ఏంటంటే అలా 1 డే లేట్ అయ్యడం వల్ల 19th వరకు ఉండే ఈ ఫెస్టివల్ 20 వరకు పొడిగించారు. నార్మల్గా ఒక్కొక్కరికి అయితే 1600 రూపాయలు టికెట్. ఓన్లీ కపులే వెళ్ళాలి అని అనుకుంటే 6499 రూపాయలు. లేదా మా ఫ్యామిలీ వెళ్ళాలి, ఫ్యామిలీ మాత్రమే ఉండాలి అనుకుంటే 8999 రూపాయలు. ఫ్యామిలీ అన్నాను కదా అని జాయింట్ ఫ్యామిలీ తీసుకువెళ్తే వాళ్ళు ఎక్కించరు. ఫ్యామిలీకి వచ్చేసి 4 మాత్రమే ఎక్కిస్తారనమాట. ఈ ప్యాకేజెస్లో 360 degrees వీడియో ఒకటి, డ్రోన్ షాట్స్ కూడా ఉంటాయి. వాళ్ళే తీసి ఎడిట్ చేసి ఇచ్చేస్తారు వీడియో మనకి. అందులోకి ఎక్కితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. కానీ ఒక 10 నిమిషాల కోసం అంత అమౌంట్ అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టం. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫీల్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కాల్సిందే. మేమైతే ఆ ఫెస్టివల్ చూడడానికి మార్నింగ్ 7కి వెళ్ళాం. ఒక 30 minutes వరకు అంతా బాగానే ఉంది, కానీ నేను అడుగుపెట్టిన వేళ విశేషం అనుకుంటా వాతావరణం మారిపోయింది. ఆ గాలికి చూడండి, రుబ్బురోలు పత్రంలాగా ఎలా తిరుగుతుందో. తిరిగి కింద పడిపోయింది, పాపం కళ్ళు తిరిగాయి అనుకుంటా. గాలి ఎక్కువ వేయడం వల్ల వాళ్ళకి కంట్రోల్ చేయడానికి చాలా కష్టమైపోయింది. ఆఖరికి ఒక బెలూన్లోకి జనాలను ఎక్కించారు, కానీ వాతావరణం సహకరించక ఆపేశారు. పాపం అందులో ఒక కపుల్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని కేక్ తెచ్చుకున్నారు. కేక్ కూడా కరిగిపోయింది, కానీ వాళ్ళకి పైకి ఎగరడానికి అవ్వలేదు. ఎంత గాలి వేసిందంటే దిగేవాళ్ళు పడిపోతారేమో అనుకున్నాను ఆ గాలికి. ఏది రావట్లేదండి. వెదర్ కొంచెం ప్రాబ్లం అవుతుంది.
కొంచెం సేపు మొత్తానికి ఆపేశారు. ఆ తర్వాత ఒక బెలూన్ ఉంచారు గాలి తగ్గితే ఎగరేద్దామని. అందులో మాత్రం ఎయిర్ కంటిన్యూగా ఫిల్ చేస్తూనే ఉన్నారు. ఒకవైపు గాలి నింపుతున్నారు కానీ ఇంకోవైపు ఓపెన్ వదిలేశారు. అటు నుంచి వచ్చిన గాలి ఇటు నుంచి పోతుంది. అలా చాలాసేపు అక్కడే ఉన్నాం కానీ వెదర్ సహకరించగా ఆ ఒక్క బెలూన్ కూడా ఆపేశారు. ఆ టైంకి ఎక్కాల్సిన వాళ్ళకి నైట్ టైం ఇచ్చారు పాసెస్. మేము కూడా మళ్ళీ నైట్ వెళ్ళిపోయాం చూడడానికి. నైట్ టైం పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా పెట్టారు. అవి వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపీస్. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ అయితే ఒకటే ఎగరేశారు. చూడండి, అసలు మనం చిన్నప్పుడు గాలిపటాలు ఎగరేసినట్టు వీళ్ళు మనుషుల్ని ఎగరేస్తున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. చూసారు కదండి ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఎంత బాగా జరిగిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అలా కలవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.